హాయ్! మనలో 90% జనాలకి ఫార్చునర్ లెజెండర్ ఇస్ అ డ్రీమ్ కార్. దీన్ని అఫోర్డ్ చేయాలి అంటే మనకి మంత్లీ ఈఎంఐ ఎంతొస్తుంది? దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? అది అఫోర్డ్ చేయడానికి మనకి ఎంత సాలరీ రావాలి? ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎండ్ వరకు చూసేయండి. ఈ కార్ బేస్ వేరియంట్ ప్రైస్ 46.66 లాక్స్. అదే రోడ్ టాక్స్, ఇన్స్యూరెన్స్ ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ ఒక 54.66 లాక్స్ అవుతుంది. మీరు యావరేజ్‌గా రోజుకొక 25 కిలోమీటర్స్ తిరిగితే సర్విస్, మెయింటెనెన్స్ అండ్ ఫ్యూయల్ కాస్ట్స్ అన్నీ కలిపి ఆల్మోస్ట్ ఇయర్‌కి ఒక 66,000-70,000 వస్తాయి. మనం ఇక్కడ ఒక చిన్న మ్యాథ్ అప్లై చేద్దాం. మనం డౌన్ పేమెంట్ ఒక 11 లాక్స్ కట్టి, అప్పుడు 44 లాక్స్‌కి లోన్ తీసుకుంటే 8% ఇంట్రెస్ట్‌తో 5 ఇయర్స్‌లో క్లియర్ చేయాలి అంటే మనకొచ్చే ఈఎంఐ 89,000 వస్తుంది. ఈ ఫ్యూయల్, మెయింటెనెన్స్, ఈ కాస్ట్‌లు అన్నీ కలుపుకొని యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మంత్‌కి 94,500 రూపీస్ మీ ఖర్చొస్తుంది. మనం ఇక్కడ చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ చెప్పే ఒక ప్రామినెంట్ రూల్‌ని యూజ్ చేద్దాం. అదే 25-10 రూల్. అంటే 20% ఆఫ్ ద ఓవరాల్ కార్ వాల్యూ షుడ్ బి యువర్ డౌన్ పేమెంట్. అండ్ మీరు తీసుకునే లోన్ 5 ఇయర్స్ కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. అండ్ మీ సాలరీలో 10% ఆఫ్ ద ఇన్కమ్ మాత్రమే మీరు ఈఎంఐకి యూజ్ చేయాలి. ఇంకా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ రూల్ ప్రకారం మీ మంత్లీ సాలరీ ఆఫ్టర్ టాక్సెస్ ఆల్మోస్ట్ 9.45 లాక్ ఉండాలి. బట్ మీకు మేజర్ లోన్స్ ఆర్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే మీ సాలరీలోంచి 15% దీనికి అలొకేట్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మీ మంత్లీ సాలరీ ఆల్మోస్ట్ 6.31 లాక్ ఆఫ్టర్ టాక్సెస్ ఉండాలి. మీరు గనుక ఈ ప్రైస్ రేంజ్ అఫోర్డ్ చేయగలుగుతారు అనుకుంటే ఈ ఫార్చునర్ లెజెండర్ మీదే. మీ డ్రీమ్ కార్ ఏదో కింద కమెంట్స్‌లో మెన్షన్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గ్రోని ఫాలో కొట్టేయండి.